అమెరికాకు చెందిన 10,000 మంది సిబ్బంది, మెరైనర్లు, అలాగే నావికాదళం సిబ్బంది మొత్తం కలిపితే 10,000 మంది అక్కడ మోహరించారంట. ఇరాన్కి చెందినటువంటి వాడరేవుల దగ్గర ఒక నౌక రావడానికి కానీ పోవడానికి కానీ లేకుండా, ఒక్క నౌక కూడా అటు నుంచి రావడానికి ఇటు నుంచి వెళ్ళడానికి వీలు లేకుండా దిగ్బంధనం విధించాము. అందులో ఒక చైనాకి చెందినటువంటి నౌక కూడా ఇరుక్కుంది అని అయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి యుఎస్ సెంట్రల్ కమాండ్ అయితే ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టింది. మేము దిగ్బంధనాన్ని విధించినటువంటి 36 గంటల్లో ఒక్క నౌక ఇటు రావడం కానీ అటు పోవడం కానీ జరగలేదని. కానీ వాస్తవం ఏంటంటే 20 నౌకలు పోయినట్లుగా గత 24 గంటల్లో వచ్చినటువంటి నివేదికలు చెప్తున్నాయి. అయితే ఒక్క నౌక కూడా పోలేదు. మేము మెరైనర్లను పెట్టాము, అంటే సిబ్బందిని పెట్టాము. దానికి సంబంధించి నిశ్చితంగా పరిశీలించినటువంటి మెరైనర్లు కావచ్చు, నౌకాదళ సిబ్బంది కావచ్చు, మామూలు ఆర్మీ సిబ్బంది కావచ్చు, 10,000 మంది ప్రతిరోజు 20,000 కళ్ళుతో చూస్తూనే ఉన్నారు. ఎక్కడ ఒక్క నౌక కాదు కదా, ఒక్క బ్యారెల్ చమురు కూడా బయటికి వెళ్ళడానికి లేకుండా చేసామంటున్నారు. అమెరికాకి చెందినటువంటి కొన్ని న్యూస్ పత్రికలు కూడా ఏం చెప్తున్నాయంటే 24 గంటల్లో 20 నౌకలు బయటికి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. ఆ విషయాన్ని చెప్తున్నాయి. కానీ అమెరికా దాన్ని కూడా కొట్టి బారేస్తుంది.